జీడీపీ ర్యాంకింగ్లో ఏపీ రైజింగ్ అంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా డొల్లైనా 8.21% జీఎస్డీపీ గ్రోత్ అంతా చంద్రబాబు ప్రభుత్వం రాసుకున్న లెక్కలేనా 15 రాష్ట్రాల వివరాలే ఇవ్వకుండా ఏపీని నెంబర్ 2గా ప్రకటించేసుకున్న చంద్రబాబు ర్యాంకింగ్లలో హేతుబద్ధత ఉత్తదేనా? ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రాలేదు, మరి వృద్ధి ఎలా వచ్చిందని ఆర్థిక నిపుణులు సైతం విస్తుపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం జీఎస్డీపీ ర్యాంకింగులను కూడా ట్యాంపరింగ్ చేస్తుందన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వం గొప్పల కోసం తయారు చేసిన జీఎస్డీపీ లెక్కలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం అవగానే తాను రాష్ట్రాన్ని గాడిలో పెట్టేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. పైగా దీనికోసం తయారు చేసిన జీఎస్డీపీ లెక్కలు చూసి విపక్షాలు, ఆర్థిక నిపుణులు సైతం మండిపడుతున్నారు. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం తగ్గిపోతున్నట్టు ఇదే ఏపీ ప్రభుత్వం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 2.16% వార్షిక వృద్ధి మాత్రమే నమోదైంది. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీ ఏకంగా 8.21%గా నమోదైనట్టు ఏపీ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయాలు 33.35% తగ్గిపోయాయి. మరోవైపు మూలధన వ్యయం 42.78% తగ్గింది. ఏ గణాంకాల ప్రకారం చూసినా రాష్ట్ర ఆదాయాలు బాగా తగ్గాయని స్పష్టమవుతోంది. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలో జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 8.21% వృద్ధి రేటు ఎలా నమోదవుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు 9.69% ఇచ్చిందంటే కారణం ఏంటి? వాళ్ళకు వస్తున్న రెవెన్యూస్, వాళ్ళ ఓన్ రెవెన్యూస్ 10.64% వాళ్ళ ఓన్ రెవెన్యూస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 2.69% ఉంది. మీరు చెప్పిన లెక్కలే కదా, సుమారు 32% మైనస్లో ఉంది. పోనీ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగింది అనుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ మీరు ఖర్చు పెట్టింది. అసలు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా 15 రాష్ట్రాలు తమ జీఎస్డీపీ వివరాలను సమర్పించలేదు. కేవలం సగం రాష్ట్రాలు మాత్రమే జీఎస్డీపీ వివరాలను నమోదు చేశాయి. అలాంటి పరిస్థితుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ 2 స్థానంలో నిలిచిందంటూ, ఇదంతా చంద్రబాబు గొప్పేనంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా డప్పు కొట్టడం మరింత విడ్డూరంగా ఉంది. ఈ తొలి ఆర్థిక సంవత్సరంలోనే 1,48,000 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు సర్కార్ జీఎస్డీపీ మాత్రం అమాంతం పెరిగిపోయిందంటూ లెక్కలు చూపించడం ఓ ప్రహసనంగా మారిందని బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఈ 10 నెలల కాలంలోనే 1,48,000 కోట్లు అప్పు చేశారే. యావరేజ్గా అక్కడ చూసుకుంటే సంవత్సరానికి వచ్చే 70,000 కోట్లు లోపు వెళ్తే 10 నెలల కాలంలోనే 1,54,000 కోట్లు అప్పు చేసి ఏ రకంగా జీడీపీ పెరిగిందని చెప్పి పంపించాము. మా ప్రొజెక్షన్ ఇది, తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తాము, మా రెవెన్యూస్ రాలేదు, పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తాము అని చెప్తే పర్వాలేదు, అయిపోయింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ఆధారంగానే పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జీఎస్డీపీ వివరాలను, అంచనాలను ఆడిట్ చేయించిన తర్వాత నిర్ధారిత ర్యాంకులను ప్రకటిస్తారు. ఆడిటింగ్ జరిగిన తర్వాత వచ్చే లెక్కలే అసలైన జీఎస్డీపీగా పరిగణిస్తారు. కానీ అలాంటి ఆడిటింగ్ జరగకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలతో దేశంలోనే నెంబర్ 2 స్థానం అంటూ సీఎం చంద్రబాబు, ఎల్లో మీడియా డప్పు కొట్టడం చూసి ఆర్థిక నిపుణులు నవ్వుకుంటున్నారు. జీఎస్డీపీ పేరుతో ప్లాన్ చేసిన పబ్లిసిటీ స్టంట్ ఇలా వికటించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసింది. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల పాలైనా తన పాలన బాగుందని ప్రజల్లో చెప్పేందుకు ఫేక్ జీఎస్డీపీ సృష్టించారని ఏపీ వాసులు మండిపడుతున్నారు. ఇక చంద్రబాబు సర్కార్ జీఎస్డీపీ ర్యాంకింగ్లను కూడా ట్యాంపరింగ్ చేస్తుందన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.